అల్లుడు అయితే పెట్టిన వీడియో పెట్టి లైవ్ ఎందుకు వస్తుంది మరి సరే నేను చూస్తావు కొంచెం పైన అయ్యా పెద్దలందరికీ ఒక్క నమస్కారము, చిన్న పిల్లలకేమో డబల్ నమస్కారం. మేము ఎక్కడికి పోయినా పెద్దలందరికీ ఒక్క దండం పెట్టి పిల్లగండ్లకు 2 దండాలు పెడతాం. ఎందుకొరకని అంటే పెద్దలు రొల్లు పెట్టకుండా నిశ్శబ్దముగా మా కథను ఆలకించి విన్నారు కాబట్టి అందుకొరకే వాళ్ళకొక్క దండము తక్కువ. మన చిన్న పిల్లగాళ్ళు లొల్లు పెడతారు, వాళ్ళు లొల్లు పెట్టేలుంటే వాడరా సైన్యం ఇక్కడనే ఉంటది. మరి కిష్కింద కోరు అక్కరకు లేదు. మరి నా తల్లులారా, మరి నా తండ్రులారా, మీరు లొల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను ప్రారంభం చేస్తాము. ఇవాళ దినము పవిత్రమైనటువంటి పండుగ. ఏం పండుగనయ్యా? ఏం పండుగనయ్యా అంటే దసరా గాలు, దీపావళి గాలు, ఉగాది గాలు, సంక్రాంతి గాలు. మరి ఏం పండుగ అంటే మన కాశీ మడిపెల్ల గ్రామంలో మన మానుభావురాలు పేరు తెచ్చుకున్నటువంటి తల్లి దొడ్ల సరోజన గారు స్వర్గస్థురాలైపోయింది కాబట్టి ప్రథమ వర్ధంతి అనగా సంవత్సరికం రోజు జరిగేటి ఒగ్గు కథ పండగ. ఏ లోకాన ఉన్న మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని కడుపారగన్న బిడ్డలు చేసుకున్న భర్త కుటుంబ సభ్యులందరూ ఏకాస్తురాలి మనవరాళ్ళు బంధుమిత్రులందరూ శోకస్తప్త హృదయాలతో జరిగించేటి ఒగ్గు కథ. ఆ తల్లి పేరు మీద సరోజన పేరు మీద జరిగేటి ఒగ్గు కథ పండగ. ఏ లోకాన ఉన్న సరోజన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని మేము స్మరించుతూ మాకు అవకాశం ఇచ్చిన వారి బంధుమిత్రులందరికీ పేరు పేరున మా కళా సుమాంజనుడు. మరి సాయంత్రం శుభవేళ మరి నా తల్లులారా, మరి నా తండ్రులారా, ఇక మీరు లొల్లు పెట్టుకుంటూ కూర్చుంటే మా కథను మేము ప్రారంభం చేస్తామిగా. రామనామ స్మరణలోన రామాయన్ని ఎవరైతే వింటారో, రామాయన్ని ఎవరైతే అంటారో, యజ్ఞము చేసిన
కాడే కన్న తల్లి కట్టెలే చుట్టాలు అక్కే ఆత్మ బంధువు మన వెళ్ళి పొంగ సాగలడ్డం రావు బొమ్మలడ్డం రావు కొడుకులడ్డం రావు కొమ్మలడ్డం రావు నీళ్ళ మీద కుక్క నిలువదు ఈ శరీరము నెత్తురు మాంసము తిత్తియే కాని పుత్తడి మాత్రము కాదయ్యా భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు అందరితో కలిసి మెలిసి సుఖంగా ఉండు లేకపోతే నీకేమయ్యంత మండు అంటారు మరి నా తల్లులారా మరి నా తండ్రులారా పవిత్రమైనటువంటి రామనామస్మరణ జరుగుతున్నది కాబట్టి రాములకు బంటు రాజ్యాన దేవుడు ఒక్కసారి కొండగట్టడం వల్ల కంటే మీరు చేయరన్నట్లయితే ఆ కొండగట్టు లోపల ఉన్న ఆంజనేయుడు కదిలి మన ముందడికి వచ్చినట్టు కావాలి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన చేతులుంటేనేమో చప్పట్లు కొట్టుండ్రి భగవంతుడు ఇచ్చిన నోరుంటేనేమో చేయడండ్రి చేతులు లేని వారు ఎట్లా చప్పట్లు కొట్టరు నోరు లేని వారు ఎట్లా చేయడరుల్లా నోరుండికి ఇట్లా చేయనక చేతులుండికి ఇట్లా చప్పట్లు కొట్టలేదు అనుకో అనుకో అన్నోళ్ళ రోగాలు వస్తాయి మీ ఇష్టమిగా ఏమొస్తాయి రోగాలు వస్తాయి మీ ఇష్టమిగా మరి కొండగట్టు వల్లాకి మరి శ్రీ రేణుకా ఎల్లమ్మకి మా తెరువల్ల పెద్దమ్మకి వారి కొండల
ఎవరన్నా ఒక్కరు తెలిసిన వారి కథ గురించి చెప్పారంటే ఈ కథను ప్రారంభం చేద్దాం. తొందర ఎప్పుడు కథ మీద ఎప్పుడు ఎవరన్నా కొలిగా చెప్పాలి. చెప్పురావా మడిపల్లి అవ్వాలా చెప్పురావా బాబా గిట్రా గిట్రా రావా గిట్రా ముందర నలుగురు కూర్చుని నలుగురు అత్తే 8 మంది చూడంతా ఇంత పెద్దగా ఉన్నది మంది ఒకటి ఇటు కూర్చోరు రావా చెట్టు కింద అటు కొంచెం సలకుంటున్నారంటే కూర్చున్నారు. లేకపోతే ఇటు ఎచ్చా ఉంటుంది ఇటు కూర్చోకూడదా ఇటు ఉడకపోతుంది అదేమో కొంచెం చెప్పరు కథ పేరు ఎప్పుడు అన్నవరాల మహారాజు శల్య చంద్రాల దేవి అన్నజనుల వనవాసం అట. వీడియో అందులోనే చలి పెడితే అన్నత్తమ్మ మదన సుందరి సుగుణ సుందరి గుణ సుందరి చెప్పుకోవాలనుకుంటున్నాను. ఓకేనా మీకు? ఓకే సరే పిల్లగా ఉగ్రసేన మహారాజు మదన సుందర సుగుణ సుందర గుణవంతురాలు గుణ సుందర దేవి ఒప్పు కథ. రామ 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 నా
ఇక్కడికి రా దగ్గర రామ ఇక్కడికి రా దగ్గర రామ ఇక్కడికి దగ్గర ఉన్నదా ఏముదగ్గర ఉన్నదిరా ఏముదేశం ఉన్నదిరా మూలగొట్టు రాజ్యం ఉన్నది 30 దేశం ఉన్నది దండరమ్మ వద్ద ఉన్నది ఏము రాజ్యం ఉన్నదిరా ఏముదేశం ఉన్నదిరా మదనాపురి మట్ట ఉన్నది ఆ మట్టలేని వాళ్ళు రాజులు ఎవరు ఉన్నారయ్యా గురాలు ఎవరు ఉన్నారయ్యా దండివాడు రాజు ఉన్నాడు ఉగ్రసేన మహారాజు అక్కడొక్క భార్య ఉన్నది ఆడపిల్ల కలిగి ఉన్నది అమ్మవారు నీలావతి ఎక్కి చూడ ఎండి మేడ కూతుడ బంగారం మేడ చూడమ్మడ దాటి మేడ నాలుగు మేడలక్క మేడ కోరి బతుకు బంగారం బావుగారం ఉన్నది ఈ బతుకు బంగారం బావుగారం ఉన్నది మదనాపురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు ఉగ్రసేన మహారాజు భార్య లీలావతి దేవి అమ్మవారు గర్భం లోపల జన్మించిండ్రు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ పేరు మదన సుందర దేవని పేరు పెట్టిండ్రు చిన్న బిడ్డ పేరు ఇంకో బిడ్డ పేరు సుగుణ సుందర దేవని పేరు పెట్టిండ్రు అయ్యా మదన సుందరి సుగుణ సుందరిని ఇద్దరు బిడ్డల పేరు పెట్టుకున్నది లీలావతి దేవి వాళ్ళకు చిన్న గుట్టల్లా చిరునావుల వంద పిలవతల మీద పేరావుల వంద కోరగూడల కోడల వంద రాజమౌడు కొట్టల ఆగల వందలు అడిగిన వారిని దానమంటున్నాడు ఉగ్రసేన మహారాజు అడిగిన వారిని దానమంటున్నాడు ఒళ్ళు దూసు వస్త్రాలు దానమిస్తున్నాడు మొట్ట దూసి భోజనాలు పెడుతున్నాడు వాళ్ళ నాగాడి పిల్లగల్ల ఉంటే వాడి వల్ల దానమిస్తున్నాడు ఉగ్రసేన మహారాజు పల్లెకాడి మీద ఎంతమంది అమ్మోదేవుడా నా వాడి మీద బలవంత అమ్మోదేవుడా ఏ చిన్న గుట్టాల మీద అమ్మోదేవుడా దేవుల వందలుంటే వారు నా పెద్ద గుట్టాల మీద అమ్మోదేవుడా మనకు ప్రియముల వందలుంటే వారు ఇక 100 సంవత్సరాది ఓ దేవుడా అల్లగావురా వందలుంటే వారు దేవస్థానం భూలోక నగరము లోపల మదనాపురి పట్టణం అంటే వేరగల్ల పట్టణం అయ్యా మదనాపురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు రాజ్యాల రాజు ఉగ్రసేన మహారాజు నా రాజు భార్య నాయనో నా కన్న తల్లి నీలావతి దేవున్నదయ్యా ఓ పెద్దలారా నీలావతి దేవి గర్భం లోపల జన్మించుండ్రు ఇద్దరు కుమార్తెలు పెద్ద బిడ్డ పేరు మదన సుందర దేవని పేరు పెట్టుకున్నారు రెండో బిడ్డ పేరు సుగుణ సుందర అని పేరు పెట్టిండ్రు మదన సుందరి సుగుణ సుందర అని ఇద్దరు బిడ్డల పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా అరిచేతుల బంతువుల సారి పెద్ద చేస్తున్నారు నీలావతి దేవి ఇద్దరు పిల్లలను పడికెప్పుడు పంపిస్తున్నారు ఆ ఇద్దరక్క ఇళ్లలో సర్వీయ పాఠశాల లోపల చదువుకుంటున్నారు అట్లా కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు గడిచిపోవంగా దినం అంటే 1 రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే 30 రోజులు వచ్చరం అంటే 360-65 రోజులు అయ్యా ఒకనాడు దినవంతు వరుసనాయ కాలవంతు కన్న తల్లి నీలావతమ్మకు ఏమి ఆలోచన కలుగుతున్నది నా గర్భం లోపల ఇద్దరు బిడ్డలున్నారు ఇద్దరు బిడ్డలకు పెళ్లి ఎత్తే అత్తవారింటికి నా బిడ్డలు వెళ్ళిపోతారు గాని రేపు మేము చచ్చిపోతే తలకు కొర్రాయి వెంట కొడుకు లేడు తలాపల కూర్చుండి 7 బిడ్డలున్నారు నాకు కర్మ కాండ వేసేది కన్న కొడుకు లేడు కన్నీళ్లు తీసేటి బిడ్డలున్నారు గాని లోకం లోపల లంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలనంటారు ఎడ్డుదో గుడ్డుదో ఒక్క బిడ్డ ఉండాలనంటారు రేపు మేము చచ్చిపోతే తలకు కుర్రాయి పెట్టి తల నీలాలు తీసుకునే కొడుకు ఉండాలి తలాపల కూర్చుండి ఎడిచేడు బిడ్డలు ఉండాలి నాకిద్దరు బిడ్డలున్నారు గారు బిడ్డల తోడ ఒక్క కొడుకు లేడాయే
కట్టుకొని కూరాడు పెట్టడానికి ఆడపిల్లలు తీసుకొచ్చుకునేటి కన్న కొడుకు లేడు. నా బిడ్డలు రాకీట కట్టడానికి ఒక్క తమ్ముడు లేడు, రాకీట కట్టడానికి వాళ్ళకు ఒక్క అన్న లేడు. నా భర్త క్షణమైతే ఉగ్రసేన మహారాజు భవనాలకు వస్తాడు. భర్త వచ్చినాక భర్త దగ్గర సెలవు తీసుకొని భగవంతుడు పూజలు చేసి ఇప్పటికైనా మంచి మాట, నా ఇద్దరు బిడ్డలతో ఒక్క కొడుకు సంతానం తెచ్చుకుంటా నేను. ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతానం అయితేనే తిరిగి మదరాపురి పట్టం లోపల అడుగు పెడతా నేను, లేకపోతే అడవి లోపలనే హతమైపోతారా అని చేసుకున్న భర్త తోవలు చూస్తున్నది నీలావతి దేవి. నా ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదమ్మో. నడుమూరు లోపల ఉన్నాడు, రాజుల కచ్చరి మీద రాజ్యం వెళుతున్నాడు ఉగ్రసేన మహారాజు. ఆ రాజు రాజ్యవేలంగా సుభిక్షమైనటువంటి దేశము, సుందర నందన ఉద్యానవనములు, వాడి పంటలతో పసందైన రాజ్యం. నెలకు 3 వర్షాలు కురుస్తున్నాయట, నేస్తమైన పంటలు పండుతున్నాయట. 4 పాదాల మీద ధర్మదేవత నాట్యం చేస్తున్నది. అయినా ఆకలన్నవారు లేదు, దూపలన్నవారు లేదు, దానం చేద్దామంటే దరిద్రులే లేరు. 3 ఏళ్ళ రాజు ఉత్తముడు అయితే పాలు వంగినట్టు ప్రజలు వంగుత రాటనయ్యా. ఓ పెద్దలారా, కరకర పొద్దు పడిసింది, కర్రావులెంకలేసింది, బలబడ వెళ్ళవాలి. బ్రహ్మరాజుల వరకు బొమ్మంత పొద్దకి భోజనానికి వెళ్ళాలి, ఆకంత పొద్దకి అన్నానికి వెళ్ళైతున్నదాట. గడుపు నేను పోయేంత వరకు నా భార్య నీళ్లు తాగలనుకోని వెనకడి కాలాన చేసుకున్న భర్త అనేది వాడు వచ్చేంత వరకు భార్య భోంచేపోనాట. ఈ కాలాన్ని ఎవరన్నా భర్త కొరకు భార్యను చూస్తాండ్రా, మా ఆయన చెరాక నేను అన్నం తినడని ఎవరన్నా చూస్తాండ్రా. వాడు తాడు చెంపవాడు ఎడ తాగుతాడో వాడు చెరాక నేను తినకుంటుంటారా అని బాస్మతి బియ్యం బగారు వేసుకొని పల్లెనికి ఇంతెత్తి పెట్టుకొని తింటారు. పల్లెలు కడిగి సిప్పులు వారేస్తాండ్రు. వచ్చినాక వాడే ఇంత పురుషో పుట్టో తింటాడంటాండ్రు. వెనుకడి కాలం సత్యకాలం భర్త కొరకు భార్య చూసేది, భార్య కొరకు భర్త వచ్చేదాట. నా భార్య నా కొరకు చూస్తుందా అని 8 మంది మంత్రులు పిలిచి రాజ్యం అప్పచెప్పిండు, దేశం అప్పచెప్పి రాజు ఎక్కేది గుర్రమే. మానే కావ గుర్రం, మానాడు సోడు గుర్రం, నిలిమీదు గుర్రం, నింపులాడితే చక్కి కొల్లం బావుదాలి వెళ్ళము. గుర్రానికి నల్ల మందు నా పిల్ల ఊటరెళ్ళు ఉప్పు లాంటి శరీరం పెట్టి రాజు గుర్రం వేసుకొని భవనాలకి ఎట్లా వస్తున్నాడే ఉగ్రసేన మహారాజు. ఎట్లా వస్తున్నాడు? రామ రామ సీతారామ రాముడా రామోజ రామ 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 సీతారామ దేవుడా రామోజ రామ రామ. శివదండు వాడు రాజుల కడక దేవుడా రామోజ రామ రామ. శివ కుపించి దుర్గమైన దేవుడా రామోజ రామ రామ.
మందు పెట్టుకొని తరాతరు భవనాలకి ఎప్పుడు వస్తున్నాడు నా భర్త రాగడ దువసరమ్మో భర్త రాగడ దూసిన కన్న తల్లి నీలావతమ్మ ఎవరికున్నది నేను మనసు లోపల అనుకోగానే నా భర్త ఉగ్గుర సేనవానాదు వస్తున్నాడు నా భర్తకి ఎదురుంగపోయి నేను భర్త పూజలే భగవంతుని పూజల కన్నా ముందు వాడ స్త్రీకి అతి దేవుని కన్నా మిన్న ఆడదానికి కుదరు లేరా అని ఆగో బంగారి కలిసి చెప్పులు నీళ్లు పట్టుకొని బంగారి తాంబాలం పట్టుకొని చేసుకున్న భర్త ఎదురుంగా ఎట్లా పోతున్నది బాలయ్యదాని నీలవద్ది నా సకటి కన్న తల్లివే అమ్మా వచ్చేటి భర్తను కళ్ళతో చూస్తున్నారా చూడండి అమ్మలారో నా భర్త వస్తున్నాడమ్మా ఏంటివాడు నా భర్తాన్ని ఎక్కిరి ఎరాలంటారు గుడ్డివాడు నా మగడాని గురికి ఎరావు సరివాడు నా భర్తాన్ని మూసిపోతున్నారా అందర రాజ్యం అని రాజ్యం అనుకున్న చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి సవరాజ్యం అనుకున్నారా అని భగవంతుడు పూజల కన్నా భర్త సేవలు గొప్ప అంటారు అని శముతో ఉతకాలు చేతుల్ని మళ్ళీ వర్చి కైవర్తి ఆకని మళ్ళీ పట్టుకొని భర్త పాద పూజ గంట బయలల్లి ఎట్లా పోతున్నది నీలవతి దేవి ఎట్లా పోతున్నది అయ్యో గల్లు 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 మైల వినవేమే మాతలి గనవేమే
లక్ష్మి ఏమో పందిరి చెప్పాలి, పందిరి లక్ష్మి ఇల్లు చెప్పాలి అంటారు. ఇల్లు పందిరి లక్ష్మి అయింది ఇల్లాలు చెప్పాలని అంటారే బావా. ఆడిది మంచిదైతేనేమో సంసారము చక్కగా సరిదిద్దుకుంటదాట. మొగోడు లంగైనా తెలివి కల్లాడని ఇంటి ఇల్లాలు దీపం అయితే తెలివిగా సంసారం వెళ్ళనిస్తారాట. భర్త రూపాయి చిత్త రూపాయి అదోటి తోడి వేసి రూపాయి పావులు వేసిన దాన్ని అడిగొంటారు. భర్త రూపాయి తెచ్చిత్త అదోటి తోడు కొడుకొని లబాలపదిని అంటారు వేసిన దాన్ని గడిలో ఉంటారు. నేనెన్నడింటికి వచ్చిన కాదు బావా, నీ 60 మంది వరకు వసుకొని ఆడని దొండమంటే పెరుగులతోని ఆ గురిజ గింజలో నీ గుడ్డ దింపుకుంటా వచ్చేడు రానవు. ఎవరన్నా ఏమన్నదా నువ్వు ఏమి లేక సిన్నమేనమే ఓ బావ నీవు. ఏమైందమ్మా దేవి? నారా ప్రాణేశ్వర రామ రామ రామ
అంటారు కానీ మగవాడు గొల్లె తీయడము అంటారే నాదా అదే మన గర్భవాసవంతు మనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాదా మన బిడ్డలను అయ్య చేతులు పెట్టి అత్తగారింటికి మనము సాగనంపుతే ఇక రేపు రేపటి కల్లా నా బిడ్డల నాదా అయ్య చేతులు పెట్టి అత్తవారి మనం సాగనంపుతే నాదా సాగనంపుతనయ్యా మన బిడ్డలను అయ్య చేతులు పెట్టి అత్తగారింటికి సాగనంపుతే రేపు కర్మ గ్రహాచారం తక్కువ ఆగినాదా మన వీధి పెద్ద వలసలమాయి మన మోసేది వెనకకు పోయి మోకాళ్ళు ముందడికాయి నాదా మనం మంచాల వాడి మనం మరణమైపోతానయ్యా మనం మరణమైన వార్త మన బిడ్డలకు తెలిసినట్టేదుంటేనే నాదా అమ్మయ్య చచ్చిపోయిన వార్త మన బిడ్డలకు తెలిసినట్టేదుంటేనయ్యా ఏ సెల్లల్ల మన బిడ్డలున్నా ఏ సెలకల్ల మన బిడ్డలున్నా నాదా చేతి లోపల 10 రూపాయలు లేకున్నా పరాయోళ్ళ ఇంటికి పోయి ఓ అవ్వా మా తల్లి చచ్చిపోయిందాట ఓ నాయనా మా తల్లి మరణమైపోయిందాటనవ్వా నా అమ్మగారి బలగాన్ని ఆఖరి చూపు చూసుకుంటానని పరాయోళ్ళని 50 రూపాయలు పడుకోని నాదా ఇళ్ళ కైరు వాట వరక తలు వరక తార వరక భూములనక సాగలనక నా 7 వాడాలెల్లా ఇక 7 వాడాలెల్లా ఇక ఎదుకుంటానా ఇక మన బిడ్డ రచ్చి ఇక మన వీర వాడి నువ్వు ఏడవదివే నువ్వు ఏడవదివే ఇక పిల్లడు వేకుల్లా ఇక మొదలగన్నరే బండడు బొక్కల్లా మమ్మల్ని సాగుకున్నరే మా కష్టమేమి అమ్మా ఇక మీరు చూసినారు మా సుఖమేమి అమ్మా ఇక మీరు చూసినారు మమ్మల్ని ఎవరి చేతులు పెట్టి ఇక 7 రాజ్యాలైనా మీరు వెళ్ళిపోతురే అమ్మా మమ్మల్ని ఎవరి చేతులు పెట్టి ఇక 7 దేశాలైనా మీరు వెళ్ళిపోతురే అమ్మా మీరేడబోతురే ఓ నాయనా మీరేడబోతురా అని నాదా మన బిడ్డలు గిలగిల గుడికి వచ్చి మన పొడుగుత వాడి మన బిడ్డలు ఏడుతారయ్యా చచ్చిపోయిన జీవి స్వర్గం ముడుతుంది నాదో గట్ల 7 బిడ్డలు మనకుంటారు కాని నాదా తలకు రాయి పెట్టి తన నీలాలు తీసుకొని తన్ని రుణం తీర్చుకునే దానికి కొడుకులు లేకపాయనే నాదా ఓ నాద ప్రాణేశ్వర ఇవల్ల జరిగేటి పండుగ నాదో మడిపల్లి గ్రామం లోపల మహానుభావురాలు పేరు తెచ్చుకున్నటువంటి తల్లి నాదా దొడ్ల వారి ఇళ్ళల్లా ఆ తల్లి సరోజనవ్వ త్రిమాతలోల 3 బిడ్డలు అనుకున్నది నాదా నాకేంది మహారాజులు అనుకున్నది నా 3 బిడ్డలే నాకు కొడుకులు అనుకున్నది అల్లారు ముద్దు గారి చేతుల వంతోల సాది పెంచి పెద్ద వేసి నాదా ఓ అయ్య చేతులు పెట్టి అత్తగారింటికి సాగరంపిందయ్యా వాళ్ళ భార్య భర్తల బంధము తన భర్త రవీందరు తన భార్య సరోజన కలిసి సంసార జీవితంలో 3 పిల్లల గంటే నాదో అందుకే అంటారు నిందలేంది పొందకూడదంటారు నాదా మనిషి అన్న తనకు మనము నిత్యం లేదు ఇయ్యల్ల ఇంట్లో రేపు మంటలే మనిషి ప్రాణం ఉండేది తెలవది ప్రాణం పోయేది తెలవదు నాదా దేవుని మీద నింద పెట్టుకోడు భగవంతుని మీద భారం పెట్టుకోడే నాదా ఓ నాద ప్రాణేశ్వర రానంటే యమధర్మరాజు వచ్చి ఎల మీద ప్రాణం పెట్టి ఏడాది క్రిందట రావే నా బిడ్డ సరోజన నీకు భూమి మీద బుక్కలు ప్రసాదపడిసింది బిడ్డో నీ పేరు మాసిపోతదే సరోజన నీ రుణము తీరిపోతదే బిడ్డ అని యమధర్మరాజు వచ్చి గుర్తులకు తాళ్ళు కట్టి గుర్తుగా పోవంగా రాదా
అది కచ్చరా భర్త అది కచ్చరా రావే నాదనే రాజేందరు నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా నీకు నాకు అదే నా బంధము తీరుతున్నది రాదా నీ కష్టమనగా రాను నీ బాధలనగా రాను నీ చేతి అన్నం రాజేందరు నాకు బాకీ తీరే నేను ఉండరాని నాదా నేను అన్నరానే నాదా ఆ దేవుడు రాలేదు నా ముఖం మీది బరువు నీ ముఖం మీద పెట్టి నేను వెళ్ళిపోతా ఉన్నా నిన్ను కొట్టేటోళ్ళ కూడా నిన్ను తిట్టేటోళ్ళ కూడా నీ కష్టమనగా రాను నీ సుఖం చూడారాను రాజేందరు మూడు ముళ్ళ బంధం 7 అడుగులను బంధం నాగా మన సావాచ కర్మలనే 3 వేద మంత్రాలతోని కళ్యాణం వేసుకున్నదే నాదో నాదా మన సంసారం జీవితంలా మనకు 3 బిడ్డలు మన బిడ్డలే కొడుకులాని వెతుకున్నాం మన బిడ్డలనే బిడ్డలాని దాచుకున్నదే నాదా దేవుడు నన్ను ఓర్వలేదు నాదా నేను వెళ్ళిపోతున్నానయ్యా అండుకోమారి నాదా గంజు చేతికిచ్చి గంట చేతికిచ్చి నేను వెళ్ళిపోతున్నదే నాదా అందుకే అంటారయ్యా గుళ్ళె దేవుడు ఉంటాడు గుడి శృంగారం అంటారు నాదా బల్లె పిల్లలు ఉంటాడు బడి శృంగారం అంటారే నాదో ఇంత ఇద్దరాలు ఎవరు కలిసి ఉంటారు ఇల్లు శృంగారం అంటారే అయ్యా భర్తతోనే భార్యకు సుఖము భార్యతోనే భర్తకు సుఖం అంటారు నాదా భర్త లేని ఆడదానికి మధురాములు ఎక్కువ అంటారు భార్య లేని మూగోడికి బాధలు ఎక్కువ అంటారే నాదో వెళ్ళిపోతా ఉన్నా నేను మళ్ళా రానే రావా నీకు రాగలిగిన నాడు నీకు భార్య నీకంటే నా భార్య లేదని ఇక పనములో నా చూసి నువ్వు ఏడువాకే నానా ఇక ఏడుసి నాను ఇక నేను పోతా ఉన్నా అత్తమ్మ ఉడతమ్మా నేను వెళ్ళిపోతున్నా అత్తమ్మ చిన్ననాటి నుండి నీ కొడుకును పెంచి పెద్ద వేసి నమ్మించి కళ్యాణం చేసినవు అత్తమ్మో చిన్ననాటి వాళ్ళు నీ కొడుకుని తీసి నీ చేతుల్లో పెట్టిపోతున్నా అమృతమ్మా నీ బాధలు అడగరాను నీ కష్టం అడగరాను నీ సుఖము చూడరాను నీ కొడుకు పైలము ఓ నాద ప్రాణేశ్వర నీ తల్లి పైలలే నాదో నేను వెళ్ళిపోతున్ననే నాదా అయ్యో బిడ్డరావే బిడ్డ నా బిడ్డనే మాలతి నా బిడ్డనే మానస నా బిడ్డనే మౌనిక నా 3 బిడ్డలని నేను సంబరపడ్డా బిడ్డ సంతోషపడ్డా వెళ్ళిపోతా ఉన్నా నేను వల్ల రానే బిడ్డ మిమ్మలగన్నా కానీ నీ రానగానా లేదు ఓ బిడ్డ మానస ఓ బిడ్డ మౌనిక ఓ బిడ్డ మాలతి పురాణ బంధం తీరిపోతున్నదే బిడ్డలాలో కని భూమి మీద వేసి మిమ్మల తీసి ఓ అయ్య చేతులు పెట్టిన బిడ్డ నా అల్లుడా లక్ష్మణు అల్లుడా నందితు అల్లుడా దేవేందరు నాకు కొడుకులు లేకుండా మీరే ఒడుకులు అనుకున్న బిడ్డ మీరే అల్లుళ్ళు అనుకున్నా అయ్యా నా బిడ్డల తీసి మీ చేతుల్లో పెట్టిపోతున్నా ఎడవసేత కొట్టకుండ్రి ఎగిలి నోట తిట్టకుండ్రి అల్లుళ్ళు రుణాల బంధం తీరిపోతున్నది బిడ్డ నా బిడ్డ మాలతి నా బిడ్డ మానస చిన్న బిడ్డ మౌనికవ్వ పండుగుల్ల పండుగ సద్దుల బ్రతికమ్మ పండుగ వచ్చిన నాడు బిడ్డరాలా మా అమ్మ వస్తుంది సరోజనమ్మ అమ్మగారింటికి మమ్మల్ని దోలకపోతుందానే బిడ్డో నాతో వదులుతర బిడ్డ నారు దూతర బిడ్డ నీకు నచ్చిన నాడు ఇక అమ్మాది కట్టే నీకు బాధ కలిగిన నాడు ఇక బాబు అది కట్టే మా అమ్మ లేదని బిడ్డ బిడ్డ
తోట్ల వారి ఇళ్ళల్లో ఆత్మగల్లా సరోజనవ్వ చచ్చిపోతే ముగ్గురు బిడ్డలుండబడిక రాదో నువ్వు ఏడబోతే వాడి రాదా తల్లి మీద వాడి తల్లి పొడుగుతో వాడి ఆ బిడ్డలు ఏడిస్తే తన బిడ్డల కంటి చోట వచ్చి ఆ తల్లి మీద పడిన రాదా చచ్చిపోయినావు జీవి స్వర్గం పుట్టింది రాదా నాలా గట్ల మనం చచ్చిపోతే ఏడు బిడ్డలు మనకున్నది కానీ రాదా మనం చచ్చిపోయిన నాడు పేడ ఎత్తుకొని తనకు తల్లి పెట్టి తల్లినాలు తీసుకొని తల్లిదండ్రి రుణం తీర్చేది ఇక కొడుకులన్న లేకపాయే ఇద్దరు బిడ్డలతో నాకు కొడుకులు కావాలయ్యా నేను కొడుకులైన బతుకుతానే లేకుంటే ప్రాణనాథ ప్రాణాల కారణయ్యా తీసుకుంటా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మునిగాను మునిగాను నాకొమ్మ మునిగాను 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 నాకొమ్మ మునిగాను నేను చెయ్యాలి ఎక్కడి బాధాలు నాకే వచ్చేనా ఎక్కడి శరాలు నాకే వచ్చేనా నా బావ నాగ చిన్నగా నా భార్య ఓ బావ నీలవాతి నీలవాతి నీకు బుద్ధులవని చెప్పినాదే ఓ బావ నీకు బుద్ధి చెప్పి నొల్లయిందు నా భార్య ఇక మూడు కొట్టాలుగానే ఓ బావ నీకు కొడుకులు ఎట్లా యాది కచ్చే నా భార్య ఇక కొడుకులంట బాధపడకే ఓ బావ ఇక కొడుకులు మనకెంత కమ్మా నా భార్య అమ్మవారు నీలావతి దేవి మదరాములు భర్తవేల ఉగ్రసేన మాదాకు భర్త భవనాలకెప్పుడు వచ్చిందో భర్త ప్రాణాలు గడుకోరు ప్రాణాలు గడిగే నీళ్లు పైన తల్లుకోని భర్త ప్రాణాల మీద తల వచ్చి ఓ నాన్న ప్రాణేశ్వర ఇందులో లింగమాచార్య మరణ మెడలోని బతుకమన మేలు బంగారవానాదా నానా నేను భర్త తోడు మాకవనుకున్న మొగడు తోడు మొక్కవనుకున్న సిరితోడు సింగారం అనుకున్నగానే ముడియనక సరసమైన ముక్కైన తనం పోలనుకున్న గారి నాదా మన గర్భాన ఇద్దరు బిడ్డలున్నారు గాని ఇద్దరు బిడ్డల తోడ మనకొక్క కొడుకు లేడు లంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలి ఎడ్డిదో గుడ్డిదో బిడ్డ ఉండాలంటారు ఇద్దరు బిడ్డలకు తలగొట్లాయి పెట్టాడు కొడుకు మనకు లేడు నాలా రేపు మన బిడ్డలు రాకీటి గడల వెంట వాళ్ళకొక్క తమ్ముడు లేడు కొత్తిళ్ళు కట్టుకొని వాళ్ళని తీసుకొచ్చేటి కొడుకు లేడు ఆగో పండుగకో పబ్బానికో తీసుకొచ్చేటి అన్న తమ్ముడు వాళ్ళకు లేడు నీ నోట నాకు సెలవు పెట్టినట్ల ఏదుంటే ఇద్దరు బిడ్డల తోడ కొడుకు సంతానం తెచ్చుకుంటానన్నది నీ నాదమ్మా నాదా నువ్వు కాదు లేదనంటే వాని ప్రాణాల కాడ మనమంత బండ పెట్టుకొని ఆ బండకు నా తలకాయ గుద్దుకొని మరణమైందన్నది నీలావతి దేవి నా భార్య అన్న మాటలు వినడము ఉగ్రసేన మహారాజు గుండెల బండేసినట్టు అవుతున్నది ఓ పెద్దరానా అరే నా భార్య కోరుకుంటానంటే మరుగులో మాణిక్యాలు మేడలో విద్యలో ఎంతో బంగారం అనుకుంటా నేను ఈ ఎండి అడగలేదు బంగారం అడగలేదు ఇద్దరు బిడ్డల తోడ కొడుకు కావాలని అన్నది ఇద్దరు బిడ్డలు
నా బిడ్డలతోడ కొడుకు కావన్నని అల్ల నా భార్య అడగబట్టే లోకం నోర్ల ముయ్య ముకుడు లేదు శరువుడు ముయ్య ముకుడు ఉన్నది గాని ఇద్దరు బిడ్డలు ఉండగా కొడుకు కావన్నని తమసు వట్ట వేయిందని పెట్ట పేరునాల పెడతారో ఏమో ఏదన్నా ఒక్క ఉపాయము చేసి నా భార్యను ఒప్పించి మెప్పించి ఆగో సంతానం అందరూ తట్టు ఎత్తరంటున్నాడు ఉగ్రసేన మారాదు ఓ బాబా కులంగి కులగిరి సఖియ భగవ నా భార్య నీలావతి దేవి మనకిద్దరు బిడ్డలున్నరే బాబా మన బిడ్డలే మన కొడుకులు అనుకుందాము రేపు మనకిద్దరు అల్లుళ్ళత్తరు అల్లుళ్ళైతే కొడుకులు కాదా బాబా అవతల మనలెయ్యదా ఊరిలో మన ఎంతో మంది ప్రజలు ఉండరే దేవి మన మదనాపురి పట్టముల మన ప్రజలు ఎంతో మంది ఉన్నారు గొల్లలి అపారులు కంకడి మిరియాలు ముక్కిన గజమీరా తురుకలు కమ్మాన కాపులు కమ్మేలు మొదరులు అర్చన గిరిచన సాల సాగలు పట్టెలు పడపారులు తెలుగు టెంకరు దొరలు దొరసానులే బావా ప్రజలే మన కొడుకులు అనుకుందాము ప్రజలే మన బిడ్డలు అనుకుందాము నువ్వు కొడుకులు అని బాధపడకంటున్నాడు ఉగ్రసేన మారాదు నా భర్త మాటలిందలమ్మో భర్త మాటలిన్నది నీలావతి దేవి ఏమన్నది ఓ నాదా ప్రజలు మన కొడుకులు అంటున్నావయ్యా ప్రజలు మన బిడ్డలు అంటున్నావు నాదా ప్రజలు మన కొడుకులు ఎట్లవుతారు నాదా ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారు అయ్యా తర్రైన బుర్రైన తన చేను అండాలి తన గుమ్మి నిండాలు ఉంటారు ఎట్టైన గుడ్డైన తన కడుపు అండాలి తన ఒడి నిండాలు ఉంటారు కాకి పిల్ల కాకెమ్ముతూ ఉంటారు బిడ్డ పిల్ల బిడ్డకెమ్ముతూ ఉంటారు పరాయి వారి సేన్ల పరపుట్లు వండితే మనకేమన్నా వస్తారా మన సేన్ల కుంచెడు వండినా ముద్దు ఇరుస వండినా ముద్దు అంటారు పరాయి పిల్లకు గాజులు పెడితే పై కాడికి సేటు బ్రవలకు సేటు అంటారు పరాయి ఇంటి పోరడు గాని పొల్ల గాని జర మూతంకర్నో జర ముక్కంకర్నో ఆ పిల్లగాడు దెబ్బలు కొంచెం నల్లగను ఉండని ఇండ్రి అయ్యో రాజక్కాగా పోరన్ని ఎందుకన్నట్టవ్వా సమరకాకన్నా కొంచెం ఎర్రగా ఉంటలేడు వాడంతకంటే కర్రెగా పాడుపడ్డాడు అంటావు కర్రెగుండరని వాళ్ళు వారేసుకుంటారా ఎర్రగుండరని మనం దాచుకుంటావా తీపిల్ల తీపి ఏ తీపి పెద్దలంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుల పండు ఏ పండు పెద్దలంటే తల పండు పెద్దలు ఉంటారు దూరంలో దూరము ఏ దూరం పెద్దలంటే ముక్కు దూరం పెద్దలు ఉంటారు నాలా నా కడుపు అండాలి గాని మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారు అన్నది అదరకించింది బుదరకించింది అల్ల నేర్పులు నేర్పి రాయసంటు భర్తలు లక్కోలు వేసింది అదేమో చిత్రమో గాని ఆ చిత్రములో మన్నువాద ఆడోళ్ళు మాట్లాడితే చిటికలతో గోడవెక్కినట్టు ఉంటున్నాడు గట్టిగా బలంగా నా మొగ కుక్కల కొడుకులు మాట్లాడతారు నా ఈత కమ్మలతో దడిగట్టినట్టు కూడా ఉండలే అవ్వా సంబరవాడలు భర్తను ఒప్పించింది మెప్పించింది భగవంతుడు పూజలకు పోతానంటున్నది ఓ బాబా పరిపరి విధములు చెప్పినాను నా మాట వినవాదేవి ఓ బాబా నువ్వు నా మాటను ఎప్పుడు వింటలేమో నీ అమ్మ నేను రాలేవు నువ్వు తత్తవు నేను అడవి లోపల వచ్చేటువంటి కాదు రాజ్యానికి రాదు అనేది వాడు ఉన్నన్ని రోజులే రాజ్యం దక్కుతూ ఉంటారు జంగలి పులొచ్చిందంటే జంగల్ దక్కుతూ ఉంటారు ఊరికిద్దరు పుణ్యాత్ములు ఉంటేనే ఊరు దక్కుతూ ఉంటారు వాడ కట్టి మీద ఒక్క మంచి తల్లి ఉంటే వాడంత మంచిగా ఉంటూ ఉంటారు 10 మంది మంచోళ్ళల్లో ఒక్కడు చెడ్డోడు ఉంటే వారి చెడ్డ గుణాలు మంచోళ్ళోడు చెప్తాడాట చెడ్డ వాళ్ళల్లో ఒక్కడు బుద్ధివంతుడు ఉంటే మంచి గుణాలు చెడ్డోళ్ళోడు చెప్తాడాట ఆగో వాడ కట్టి మీద ఒక్క మంచి సల్లని తల్లి ఉంటే వాడంత మంచిగా ఉంటుందాట ఎట్లా మంచిగా ఉంటుందంటవా ఒక్కరొక్కో అని కోడిపుంజుకు ఇయ్యంగానే కోడి పూత పొద్దులేసి అలుకు పూతలు వేసుకునేది ఆడిది పరమ పతివతరాలు వాడకట్టి మీద ఒక మంచి సల్లని తల్లి ఉంటే రాత్రి 12 ఎర్రగా టీవీ చూసి తెల్లారంబటల్లా ఎర్రక వండే మందిరా సౌతులుంటే ఓ వాళ్ళు మబ్బిరుసుకుంటా నెత్తిపోకుంటా గోర్లు కొరుక్కుంటా ముక్కుల పక్కులన్నీ చప్పరించుకుంటా సింగులన్నీ చదువుకుంటా లేచే వరకు ఇంటి పక్క రాజక్క అలుకుంటారు చల్లుకుంటారు రంగెళ్ళు ముగ్గులు పెట్టుకుంటారు అట ఆడోళ్ళ గుణవేందో కానీ ఇంటి పక్క పంటలు పైకత్తండ్రంటే కళ్ళు అబ్బా ఇంటి పక్క
నా సమితికి 4 కాళ్ళు ఉన్నాయా 4 చేతులు ఉన్నాయా నాకన్నా ముందుగా పని చేసుకోవాలి రేపు పొద్దుగా నేను దానికన్నా ముందుగా లేస్తానని రేషంగను కోపంగను ఆమె 3ంటికి లేస్తే వెళ్ళి 2ంటికి లేచి పని చేసుకుంటారే నా తల్లులారా మంట ఇళ్ళల్లో తినవంతా బళ్ళల్లో పోసుకో పండుగ బారెట్లు బంగారు కొలుసులే బామా సాగుతున్నాయి మన బళ్ళు శాబంతులో నీలవతమ్మ దానము బంధు పెట్టబోకు ధర్మము బంధు పెట్టబోకు ఆడవాళ్లకు దానమే ముఖ్యము ఆడవాళ్లకు ధర్మమే ముఖ్యము ఆడవాళ్లకు దానము 7 లోకాలకు ఎలుగొంటారు ఎన్ని కోట్ల రూపాయలున్నా కొంపల్లే బాధపడితే కానీ మనిషిని కాట్ల పెట్టినాడు కాసన్న వెంబడి రాలంటారు లక్షలకు అధికారైన లవణం అన్నమే తింటారు గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగబోరు ఎంత సంపాదించిన కూటు కొరకే ఎన్నొద్దరున్న మన ఈ శబ్ద కాటి కొరకే గురికి లోపల ఆయుసు పోసుకోని గుంజకు ఎవరు కూడా పెట్టుకోను రాలేదు 1000 ఏళ్ళున్నా వేరు తప్పని 100 ఏళ్ళున్నా సాగు తప్పని ఇది 4 వత్తుల పోగాటగా ఉన్న రంబీరి పుండు 9 రంధ్రముల తోలు తిత్తి ఎన్నడో ఒక్కనాడు తుస్సుమనుట కాయము దానము ధర్మము చేసుకుంటామమ్మని భార్యకు సెలవునిచ్చిండు రాజ్యాన రాజును సిరివంచ అడుగుల మీద కూర్చుండబెట్టి పుల్లలతో గుట్టనిస్తారు ఎనగారిటాకు విస్తారు వేసి ఆజ్ఞ ఉంచి చుట్టూరు శాఖలు ఉంచి నల్లనవుల పెరిగప్పుడు పోసను అష్ట కంకణాల చేయి అన్నముల కలిపి 5 ముక్కలన్నం భోంచేసి రంపెతోరు కోసిన రామగిరి పోక కట్టిని దౌడకేసుకొని అచ్చిన కాడికి ఎట్లా పోతుందనే ఉగ్రసేన మహారాజు ఎట్లా పోతున్నాడు రామ 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 నడుముల చుట్టలో
కచ్చేరి కాడికొచ్చిండయ్యా ఓ పెద్దలారా నామస్వరాలు సెలవెట్టు మాత్రం వస్త్రాన్ని ఇడిచి పొడి వస్త్రం కట్టుకున్నది రాజులు మెచ్చేడి బట్ట కట్టుకొని నాకు బొమ్మలనవా నాకు శేష బొట్టు పెట్టింది వారి బొమ్మలనవా బంగారు బొట్టు పెట్టి కుదురు బొమ్మలనవా కుంకుమ బొట్టు పెట్టుకొని ఇందల్ల ధనవంత బండల్లో వస్తున్నది ఏడుగురు దాశోలని ఎంబడి పెట్టుకున్నది సాగుతున్నది పట్టు చామంతులోలే తిరుపతి శ్రీరంగం ఓరంది మానంది కాశీగయ సత్యేడు యాత్రలు వంగలింగనే బాల భూపాలంది ఉపద రాష్ట్రాలు తిరిగి జయరాణి గుడి లోపల నేను పూజలు చేసిన ఇద్దరు బిడ్డలతో ఒక కొడుకు సంతాన ఫలం తీసుకొచ్చుకుని ఆడదాన్ని కావాలని ఆ 7 దాశోలని ఎంబడి పెట్టుకొని పూజకు తగినటువంటి పూజ సామాగ్రి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతున్నదయ్యా నీలవాతి బయలుదేరను ఓరయ్యా కన్న తల్లి బయలుదేరను ఓరయ్యా కన్న తల్లి నీలవాతి Yeah.
దేవతల పూజలు చేస్తే కానీ ఆ తల్లికి వరగురుడు మెస్తలేడు పరమోడి కడతలేడు పరగురుడు మెస్తలేడు పరమోడి కడతలేడు సాంబశివుడు మెచ్చి కన్న తల్లి నీలవతి దేవికి సంతాన ఫలమిస్తలేడు రాయిన్నా తిరుపతి శ్రీరంగ ఓరంగి మారంగి కాశీగయ సందేవి యాత్రలు వందలింగనే బాల దిగుమతి రాష్ట్రాల లోపల ఉన్న గుళ్ళల్లో పూజలు చేసింది గుడి లోపల పూజలు చేసి గుండముల మునిగి గుడి లోపల పూజలు చేస్తే గాని ఏ దేవుడు మెచ్చి సంతాన ఫలమిస్తలేడా నేను ఆడదాని నాయి పుట్టి నేను అవతార పెట్టిన దేవుడా నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ నాకు తలగొర్రాయి పెట్టేటి కొడుకు లేకపాయ గోత్రము కొనియాడ కొడుకు లేకపాయ నాని కన్న తల్లి నీలవాది ఆ తోరబడి లోపల నాయన్నా ఈ ఆ కొప్పోట మూల తల్లి ఓ దేవుడా
ఓదార్చేటి దాతలు లేకపాయే మానవులు దానవులు యక్షులు కిన్నెర కింపుల తనక సాజన అందరూ కుజులు కుబేరుడు యమ ధర్మరాజు దిరగని జంగలి లోపల పోతున్నది ఏ దేవుడు వెస్తలేడు సంతాన ఫలం ఇస్తలేడు కన్న తల్లి నీలవతి దేవికి భగవంతా నా భర్తతోని పోరు పెట్టుకొని బంటు పంజాలు కట్టినట్టు నేను కొడుకుల కన్నదాన్ని కావాలి కోరికలు తీరాలని లేని రంది పెట్టి నా భర్తతోని పోరు పెట్టుకొని కోటి దేవుళ్ళ పూజలు చేసి కొల్లారికి బండ్లు కట్టిన గాని ఏ దేవుడు మెచ్చి సంతాన ఫలం ఇయ్యలేదు నా బ్రతుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఏ బండ కన్న బాదుకొని చచ్చిపోతా ఏ చెట్టు కన్న ఊరు పెట్టుకొని చచ్చిపోతా పారేటి గంగ లోపల ఉనికి నా ప్రాణం అన్న తీసుకుంటారా అని అగో ముందుకు 3 అడుగులు వేసింది అనిలవతి ముందుకు 3 అడుగులు కన్న తల్లి ఏనాడు నీలవాతి ముందుకు 3 అడుగులు వేసిందో ఆ తోన పడివి లోపల ఊరు లేచిపోయింది గుడొక్కడి మిగిలిపోయింది ఆటలయ్యా ఓ పెద్దలారో ఊరు లేచిపోయింది గుడొక్కడి మిగిలిపోయింది పాడబడ్డ పరమేశ్వరుడు ఉల్లని కళ్ళతో చూసింది ఆ గుడి లోపల కాకుల కస్ప అనేది కాళ్ళ వంటి ఉన్నది పిట్టెల కస్ప అనేది తిక్కల వంటి ఉన్నది ఆ తల్లి ఏమనుకున్నది ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిన ఎన్నో దేవతల పూజలు చేసిన ఏ దేవుడు మెచ్చి సంతాన ఫలమీయలేదు ఈ సుందాల గుళ్ళను శుద్ధి చేస్తా గంధాల గోళ్లకు సున్నాలు కొడితే నిలువు అద్దాలు పెట్టి నిత్యమాగులు ఏదు మండారి ఎదురు వారవస్తా పందు మండారి పక్కకు వారవోసి పడిపోయిన శివలింగాన్ని లేవనెత్తి అఘోరమైన పూజలు చేస్తారన్నా ఏ దేవుడు అన్న మెచ్చే సంతాన ఫలమిస్తే నేను బ్రతుకుతా లేకపోతే ఈ గుడి లోపల హతమైపోతానా అని ఆ తల్లి నీలవతి దేవి ఎన్ని తట్టమట్టి బంగారు మారబట్టుకొని ఆ గుడి వేటికైనా రామ 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 దేవయ గుడి వేటికైనా మహేశ్వరునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అని పాలతోటి పాలాభిషేకం పూలతోటి పూల
అభిషేకం పన్నీరు తోటి అభిషేకం పంచామృతాలతోటి అభిషేకం చేసింది అభిషేకో ప్రియ శంకరాలంకరో ప్రియ విష్ణువు కలహ ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ ఆరుడు నీళ్లు వస్తే సంతోషపడేటి స్వామి చక్రవర్తివరా కర్మలేక తండ్రి నా తల్లి పార్వతమ్మ హిమవంతుడు గన్న బిడ్డ ఇంపు గల్ల పార్వతి దక్ష వేగుడు గన్న బిడ్డ దయగల్ల పార్వతి మేనక గన్న బిడ్డ నా మేలిమి బంగారమా 66 చేతుల ఆది మాతవు 76 చేతుల దేవి మాత అంటారు అమ్మల గన్నము జగ మెరిగిన జగమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి నా తల్లి పార్వతమ్మ మీ భార్య భర్తలలో ఎవరన్నా ఒకరు మెచ్చి సంతాన ఫలమిస్తే నేను బ్రతుకుతా లేకపోతే ఈ గుడి లోపల నేను హతమైపోతున్నా అని ఆ కన్న తల్లి నీలావతి దేవి ఆగు ఎద్దడి శుద్ధి వేసింది ఆకు మీద పోక పెట్టింది పోక మీద సూది పెట్టింది కన్న తల్లి అన్నాడు కట్టుకున్న చీర మనిషి కాశ పూసుకోని సిరిసి కింద పెట్టి సిరిపాదాలు పైకి కట్టి నా తండ్రి లోకాల శంకరను కాపాడే కర్తవు నీవేనా అని ఎక్కడున్నా అని 70 కోట్ల దేవతలను నన్ను కాపాడే కర్తలు మీరేనా అని అఘోరమైన పూజలు ఎట్లా చేస్తున్నదయ్యా ఓ పెద్దలా ఎట్లా చేస్తున్నది
గుడిలో నేనున్నాను గుడిలో నీవున్నావా గుడిలో నేనున్నాను గుడిలో వెలసిన దేవా గంగనిలో పూసిన పువ్వ గరవైన పువ్వ ఓ గంగేరు పువ్వ గుడిలో వెలసిన దేవా గంగనిలో పూసిన పువ్వ గరవైన పువ్వ ఓ గంగేరు పువ్వ నాది దారదార బండో ఈ అబ్బా సిరిగలాని గడ్డో ఈ నిలవేడారో నాది అవసరాన్ని గట్టు అది వేడారో జంపన్న వాగు లారి బండ వచ్చింది రాగడ కాదు పోయింది పోకడ కాదు కొద్దిగా నాకు ఆపత్తున్నది 4 ముచ్చట్లు చెప్పుకో ఏదున్నా బయట సత్సంగల దేవుడు అబ్బ ముత్తరాశోడా కొడుకో ముత్తరాశోడు అంటే కులం కాంచెలు ఏర్పాటు చేస్తాడు కాడికెళ్ళి ఏర్పాటు చేస్తాడు దేవుడు అంటే దేవుడు మామూలు దేవుడు కదా పాటలు నాయి సంబరమైన గడియ లోపల సంతోషమైన గడియ లోపల అడ్డవడ్డం తిరిగి కట్టేసి పారాలు ఆడుతాను కదరా అబ్బా ఆడుకునే సంబరం ఆయన గడియ లోపల మాకు అడ్డం తిరుగుతున్నావు కదా సంబరం మాది అబ్బా అడ్డ వచ్చి నువ్వు కట్టేసి పేరాలు ఆడుతున్నావు కాబట్టి వారి ఎందుకురా ఈ దొంగ మొక్కులు మొక్కుడు నువ్వు అబ్బా అరిచేతుల బెల్లం పెట్టి మోసేత నాకిస్తాను కదరా నువ్వు దళాలి మిమ్మల్ని నాకిస్తాను అబ్బా కొల్లారి అంగడంగడైనా నీ కళ్ళకు కనిపిస్తలేదురా నీకు మోర ఇప్పటికి 3 రోజులైనా అంబారు పోయింది అది ఏడ దొరుకుతలేదు 3 రోజుల బట్టి అంబారు వేయిందో ఎవరి మాయో నీకు తెలియదా ఎవరి మాయ పని చెప్పు అవి నా మాయలు కాదనుకున్నావురా నాకు 4 గల్ల నందిని పట్టుకొని వస్తానన్నావు నా బేటికి వస్తానని వచ్చినావురా లేదు ఇప్పుడు ముందు వరకు వస్తా పట్టరాదు 4 గల్ల నందిని పట్టుకొని నీ ఎత్తు బంగారం ఇచ్చి నా బేటికి వస్తానన్నావు 2 గల్ల పాయిరం తెచ్చుకొని తెల్లగల్ల 2 గల్ల పాయిరం తోటి పండుగ ఒడ్డెక్కించుకున్నావు కానీ నా బేటికి వచ్చినావురా ఏదో ఉన్నంతలో చేసుకున్నావా అబ్బా అంబారు దొరకాలంటే నీ ఎత్తు బంగారం ఇచ్చి 4 గల్ల నందిని పట్టుకొని నా బేటికి వచ్చి కొండంత పండుగ చేసి నువ్వు కొల్లారికి ఏరొచ్చే వరకు ఆ కిట్ల అంబారు దొరుకుతుందిరా వారి అంటే ఇప్పుడు 15 రూపాయలు అంబారుకు 4 గల్ల నందికి 10,000 నా ఎత్తు బంగారం అయితే అదో 10,000 ఆడికి నీ దగ్గర రావాలంటే ఆడికో 10,000 ఎంత కావాలంటే 75,000 పోయిందా ఇదో 10,000 ఈ 30,000 రూపాయలు పట్టుకొని ఖర్చు పెట్టుకొని వస్తే ఆకిట్ల నేను వచ్చే వరకు ఆకిట్ల అంబారు ఉంటుందా Bye.
ఇద్దరు బిడ్డలతోడ కొడుకుగా ఉందని భర్తతోని కోరి కొట్లాట పెట్టుకోని గుడి కాడికొచ్చి గుడి లోపల పూజ చేస్తున్నదమ్మా ఓ పెద్దరాను. అమ్మవారు గుడి లోపల పూజ చేస్తున్నది. భగవంతా నా బిడ్డల తోడ కొడుకుని ఇత్తవాయి లేకపోతే ఈ గుడి లోపల సస్తనారి భగవంతుని ఆత్మలింగానికి ఎప్పుడు తలకాయ గుద్దుకుంటున్నదో తల్లి కన్నీరు కైలాసముల కాలమైపోతున్నదాటనయ్యా ఓ పెద్దరాను. దిక్కు దిక్కున లేసిండు శంకరుడు శివపీఠమెక్కి అరసే తండ్రి వేసి ఎప్పుడు చూస్తున్నాడు. భూలోక నగరముల బుద్ధిమంతులని దేశం ఉగ్రసేన పట్ట వేలుతున్నాడు. మదరాపురి పట్ట వేలుతున్నాడు ఉగ్రసేన మహారాజు. అతని భార్య నీలావతి దేవి. ఇద్దరు బిడ్డలు 5 ఏళ్ల పిల్లలుండగా కొడుకుగా వందని తపస్సు పట్టిందని తెలుసుకున్నాడు బోలా శంకరుడు. దాని గర్భాన కొడుకు సంతానం ఉన్నదో లేదో చూస్తా అని సంఘజోలన చేయబెట్టిండు. సంఘజోలన చేయబెట్ట వరకు దేవుని చేతికి ఫలం వచ్చింది. ఆ ఫలం చేత బట్టి చూసే వరకు మళ్ళా అడవిల్ల బలమే చేతికి వస్తున్నది. ఓ పెద్దలారా ముద్దుగా 3వ సంతానం దాని గర్భాన మల్ల బిడ్డ పుట్టేరున్నది గాని కొడుకుల సంతానం దానికి లేదు. ఆగో ముద్దుగా 3వ సంతానం ఆడపిల్ల సంతానం ఉన్నది గాని కొడుకు సంతానం దాని గర్భాన లేదు. కొడుకు లేడని నేను అందున చచ్చిపోయేటట్టున్నది. నేను పోతే అయినా గుడి లోపల చచ్చిపోయేటట్టున్నది. అది నా గుడిలో చచ్చిపోతే మైల గుళ్ళు అయిపోతాయి. నాకు దీపం పెట్టే దిక్కు లేకుండా అవుతుంది. నా కష్టం నేను గడ తీర్చుకోవాలి. నా బాల ఒడ్డెక్కించుకోవాలి. తర్వాత అది ఏ గంగల వేరే మంచిదే. కొడుకుని తన్ననా అని చెప్పుడు కొడుకుని తన్ననా అని చెప్పుదా. ఆగో ఇచ్చుడు మల్ల బిడ్డనే ఇచ్చేస్తానంటున్నాడు ఆ ఈశ్వరుడు. చెప్పుడేమో కొడుకునిస్తానంటే ఇచ్చుడేమో బిడ్డనిస్తా. బిడ్డ ఉట్టు రంగాలు వారేసుకుంటా 4 రోజులు ఎడుతుంది అనే సాదుకుంటది. కానీ దాని గర్భాన బిడ్డ ఉట్టేది ఉన్నది గాని ముద్దుగా 3వ సంతానం దాని గర్భాన 3 ఆడపిల్లలైతే భార్య భర్తలలో ఎవరికన్నా ఒక్కలకు మరణ గండం అంటున్నాడు ఆ సంగమయ్యా. 3 ఆడపిల్లలైతే చిన్న బిడ్డ పుట్టిన తర్వాత తండ్రన్న తల్లన్న ఎవరన్నొక్కరు మరణం అయ్యేది ఉన్నది. దాని భర్తనే వస్తారో అదే వస్తారో ఎవరు వస్తారో మాటిస్తే నేను బిడ్డనిచ్చి వస్తా. చెప్పుడు కొడుకునిస్తాడు. చెప్పుతో ఇచ్చుడు బిడ్డనిచ్చేస్తానన్నాడు. ఆడపిల్ల పొలం తయారు ఎత్తనని గోరెడు బండారు పట్టిండు. పిరికడు వేపాకు పట్టిండు. బండారు అంటే కొంతమందికి అవ్వదంతది కొంతమందికి అవ్వదలవది. బండారు ఎదగా పసుపు తిరుపతిలో పుట్టిందాడు. తీరైన బండారు మక్కలు పుట్టిందాడు. మాయలగల్ల బండారు కాసలు పుట్టింది. కచ్చపల్ల బండారు పాకిస్తాన్ లో పుట్టబోయే రారాజు మల్లయ్య బాబు మాయలగల్లోడు అదిరెడ్డి నీలమ్మల కొడుకు ఔషవంతుడు మల్లన్న. దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బెస్తవారం ఆదివారం నాడు మల్లన్న లగ్గము. నేను బండారు లేకుండా బస్ అంతా వాడనని జడి జట్టిలో అడుగుతొడిగి జమదారు గుల్లలు పెట్టి పుల్లి కట్ట పెట్టి కుత్తి మిస్తాలు పెట్టి ఓకండుకు కాటిక పెట్టి ఓకండుకు సుర్మ పెట్టి రూల్ టోపి పెట్టి గొట్టం పై ఇంటేసి కాలుకు కాదాలు గవ్వగట్టి మెడల నింబోలు పుసగట్టి మలుపు మల్లోజు వేషం కట్టి మక్క పట్టం పోయి చెన్నా పట్టం పోయి ముక్కనాడు తురుకుల్ల మొక్కి చూడరాడు తురుకుల్ల ఓడిచ్చి వంగరాడు తురుకుల్ల వంగబెట్టి కాసుకు పోయి కర్రావుడు తెచ్చి కందూరు వేసి కక్కన తురుకలకు సున్నతులు వేసి ఆడల్ల బొట్లు మలిపి పురుకలు కట్టి పండుగలకు బండారు తెచ్చిన వల్లయ్యారి పుట్టు పుట్టువారి ఆడవిల్ల బలం తయారు చేసిండు ఆశాబశుడు. ఆడవిల్ల బలం తయారు చేసి ఆ బలము సంతోలనేసుకొని 60 ఏళ్ల పెద్ద మనిషి జంగమయ్య అవతారమెత్తి ఆడబడ్డ గుడి కాడి కత్తున్నాడు ఆ పరమశివుడు. ఎట్లా వస్తున్నాడు దేవదేవుడు ఉన్నాడే రామ రామ ఆ దేవత రామ
ఎవరు మీరలు ఏమి ఆపదలు ఎవరితో కలిగను సమనయముగా నా కవి అని చెప్పవే నా కళ్ళ బిడ్డ. ఓం నమః శివాయ. సిగ్నేశ్వర్ బాటలాయ నమః. సిగ్నేశ్వర ఓం ఐవాడ్స్ కోట రాయ నమః. ఓం ఆర్ఎస్ బాటలాయ నమః. బాటలేంది బల్లది ఇంద్రపురం గడ్డాయ నమః. ఓం ఓం నమో నారాయణాయ నమః. నేను వచ్చింది శంకరుండి అయితే నారాయణుండి కలవే నీ కగ్గిరాలుగా. అబ్బో బాటలు కావాలి నాయన, బాటలు అయితేనే బల్లది. నా రాజ్యం అడిగినవా, నా దేశం అడుగుతున్నవా తండ్రి? మరి ఇక్కడికి దగ్గర 12 ఆవిడ మా యొక్క రాజ్యం అంటే మదనాపురి పట్నం ఉన్నది తండ్రి. పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు నా భర్త ఉగ్రసేన మహారాజు. నా పేరు నీలవతి దేవున్నది నాయన్న. నా గర్భవాసమందు నాకు 2 బిడ్డలు ఉన్నారు తండ్రి. నా పెద్ద బిడ్డ మదన సుందరి దేవి, నా రెండో బిడ్డ సుగుణ సుందరి దేవి ఉన్నది. నా గర్భవాసమందు నాకు 2 బిడ్డలు ఉన్నారు గాని తలాపన కూర్చుండి 7 బిడ్డలు నాకున్నారు గాని తల గొర్రాయి పెట్టేది కొడుకులు కావాలనా అని ఈ పాడుబడ్డ గుళ్ళను పాడికి తీసుకొచ్చి దిక్కులేని గుళ్ళల్లో దీపాలు పెట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రం పఠింపజేస్తుంటే తండ్రి నా పూజలు నువ్వు భంగం చేసినవు, నా పూజలు నువ్వు భిన్నం చేసినవు నా ఇన్న నిన్ను కూడా పోతనా ఇన్నో అయ్యో అయినా నిన్ను కూడా పోతే ఇక 90 ఏళ్ళకు దగ్గరకి నీ మోసేది అయితండ్రి మోటాలు ముందరికి అయితండ్రి తండ్రి. ఆగో నీ మెడలోపల 108 రుద్రాక్షల గల్ల పేరున్నదంటే సాక్షాత్తు ఈశ్వరుని సంబోధ పుత్రుడేనా. నాకు కొడుకును ఓడిగడితే నేను బ్రతుకుతాగా అని కాదన్న మాట లేదన్న మాట అయినట్లేదుంటే నీ ప్రాణాల కాదు నా ప్రాణం తీసుకుంటే ఆగో సత్త సత్తనందుండదేవ బిడ్డో బిడ్డో నీవు సావుగంటే దగ్గరికి వచ్చిందే బిడ్డో. పండు వండిన నాడు వాకు రాలక మానని తొడిమ మురిగినాడు పండు రాలక మానదని అన్న మడిసిన్నాడాగు అన్నాగవు. 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య వెన్నెల వెలుగు అమావాస్య చీకటి వెలుగులు ఎందు వెలగడవని చీకటిలు ఎందు వెలగడవని కష్ట సుఖములు లేకపోతే మానవ జన్మ గడవదే పిచ్చిదానా నీ గర్భాన కొడుకు పుట్టేదున్నది. కొడుకుతో